రెడ్ బుక్ వ్యవహారంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్కు ఏపీ సీఐడీ నోటీసులు ఇచ్చింది. రెడ్ బుక్ పేరుతో నారా లోకేష్ తమను బెదిరిస్తున్నారని పేర్కొంటూ సీఐడీ అధికారులు ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. కోర్టు సూచనల మేరకు సీఐడీ అధికారులు లోకేష్కు వాట్సాప్ ద్వారా నోటీసులు పంపించారు. నోటీసులు అందుకున్నట్లు వాట్సాప్లోనే సీఐడీకి ఆయన తిరిగి సమాధానం ఇచ్చారు. ఈ కేసు తదుపరి విచారణను ఏసీబీ కోర్టు ఇప్పటికే జనవరి 9వ తేదీకి వాయిదా వేసింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రెడ్ బుక్ వ్యవహారంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్కు ఏపీ సీఐడీ నోటీసులు ఇచ్చింది. రెడ్ బుక్ పేరుతో నారా లోకేష్ తమను బెదిరిస్తున్నారని పేర్కొంటూ సీఐడీ అధికారులు ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. కోర్టు సూచనల మేరకు సీఐడీ అధికారులు లోకేష్కు వాట్సాప్ ద్వారా నోటీసులు పంపించారు. నోటీసులు అందుకున్నట్లు వాట్సాప్లోనే సీఐడీకి ఆయన తిరిగి సమాధానం ఇచ్చారు. ఈ కేసు తదుపరి విచారణను ఏసీబీ కోర్టు ఇప్పటికే జనవరి 9వ తేదీకి వాయిదా వేసింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సంతోష్ అందిస్తారు. సంతోష్. థ్యాంక్ యూ మురళి. ఏదైతే నారా లోకేష్ చేపట్టినటువంటి యువకులం పాదయాత్ర బహిరంగ సభ అనేది కూడా ఉత్తరాంధ్రలో గత వారం నుండి కనుక నిర్వహించడం కూడా జరిగింది. ఈ బహిరంగ సభలో ఒక రెడ్ బుక్ అనేది చూపించి ఇందులో అధికార పేర్లు ఉన్నారు, అధికార దుర్వినియోగం పాల్పడినటువంటి వ్యక్తుల పేర్లు అయితే ఇందులో ఉన్నాయి. వారిని అయితే కనుక మేము అధికారంలో రాగానే అయితే కనుక తగిన చర్యలు గుణపాఠం చెప్తామంటూ కూడా ఏదైతే ఘాటైన వ్యాఖ్యలు చేయడంతో దీంతో ఇటు అధికారులు అనేది కూడా ఏసీబీ కోర్టును ఆశ్రయించడం కూడా జరిగింది. ఎందుకంటే ఇటు కేసు దర్యాప్తులో ఉన్నటువంటి అధికారులను ఇటువంటి వ్యాఖ్యలపై అయితే కనుక బెదిరింపులకు గురి చేస్తున్నారంటూ కూడా ఏసీబీ కోర్టును ఆశ్రయించడం కూడా జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ కేసుకు సంబంధించినటువంటి నోటీసులు ఇవ్వాలంటూ కూడా ఏసీబీ కోర్టు అనేది కూడా ఆదేశాలు జారీ చేయడంతో ఇటు ఆ నోటీసులు అనేవి కూడా నారా లోకేష్ అయితే కనుక వాట్సాప్ ద్వారా పంపించడం కూడా జరిగింది. అయితే చూసుకున్నట్లయితే కనుక ఈ కేసు అనేది కూడా ఇప్పటికే 9వ తేదీన కూడా ఇటు వాయిదా వేసినట్టు కూడా ఏసీబీ కోర్టు తెలియజేయడం జరిగింది. అయితే జనవరి 9వ తేదీన ఏ విధమైనటువంటి ఆదేశాలు వస్తాయన్న దానిపై అయితే కనుక తీవ్ర ఉత్కంఠ కొనసాగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు సీఐడీ అధికారులు దూకులు వ్యవహరిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అధికారులను బెదిరింపులు చేస్తున్న నేపథ్యంలో ఇటు అరెస్ట్ చేయాలి అంటూ కూడా లోకేష్ అయితే కనుక ఇటు ఏసీబీ కోర్టులో ఇటు సీఐడీ అధికారులు తరపు న్యాయవాది అయితే కనుక వాదించడం కూడా జరుగుతుంది. దీనిపై అయితే కనుక ఏ విధంగా ఆదేశాలు వస్తాయి ఏంటి అన్న దానిపై అయితే కనుక వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. మరి రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సంతోష్.